ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్నెవరు ఎక్కడికి తీసుకెళ్లరు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇంట్లోనే ఉండి ఉండి నాకు డిప్రెసింగ్ వచ్చేస్తుంది. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. Oh, so sad. Baby, don't cry, baby. No, I talk. Rudra, take her and drop her. Again pick her, okay? Simple, no? Please, Rudra. Pinny says no. See my face. సార్కి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకండి. నేను మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకుని వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకుంటాను. గంగా, ఆగు. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. పద డ్రాప్ చేస్తాను. హాయ్, థాంక్స్ సారు. పదండి, లేట్ అయిపోతున్నది. పదండి, వెళ్ళొస్తాను పెద్దరు. Bye, bye. Bye. బ్రో, వీళ్ళని ఇలానే వదిలేస్తే స్టోరీ చాలా దూరం వెళ్లేలా ఉంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ ద సేమ్ ఇషిక. ఏం చేద్దాం అంటావు? రుద్రబాబు గారు గంగకి తోడుగా ఉండగా గంగని మనం ఏం చేయలేం. గంగ కారణంగా రుద్రబాబు గారికి కూడా అన్ని పాజిటివ్ థింగ్సే జరుగుతున్నాయి. ఇట్ మీన్స్ వాళ్ళు ఒకరికొకరు దగ్గరగా ఉన్నా వాళ్ళని ఏమీ చేయలేము. అయితే విడదీస్తే సరిపోతుంది కదా. కానీ అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే గంగకి థ్రెట్ ఉందని రుద్ర మరింత పర్ఫెక్ట్గా ఉంటున్నాడు. వాళ్ళని విడదీయాలంటే చాలా పెద్ద ప్లానే వేయాలి. ఐ హావ్ ఎన్ ఐడియా. ఏంటది? కనిపించకుండా పోయిన తన తల్లి కోసం గంగ ఎంత ఆరాటపడుతుందో గమనించాం కదా మనం. వాళ్ళమ్మ కనిపించదేమో అని వెతికి లేదా అబద్ధం అని తెలిసి చాలా ఎమోషనల్ అయిపోయింది. మనం ఆ ఎమోషన్ యూజ్ చేసుకుని గంగని ట్రాప్ చేస్తే గాట్ ఇట్. సార్ మాట కాదని పెద్దోరు రికమెండేషనింగ్లో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను. అందుకు సార్ కోపంగా ఉన్నారేమో. ఏదో ఒకటి మాట్లాడి కాస్త కూలింగ్స్ వేసేద్దాం. సార్, ఇంకా మొదలెట్టలేదేంటా అనుకుంటున్నా. కామ్గా కూర్చోవడం నీ వల్ల కాదే. కొంచెం కష్టమే సార్. కానీ నానిప్పుడు ఒక డౌటింగ్ అడగాలనుకుంటున్నాను. ఏంటది? మరే మొన్నొక రోజు నాకెవరిదో బాధ్యత అప్పగిస్తానన్నారు. ఆ తర్వాత కోర్టు కేసు హడావిడిలో మర్చిపోయారు. ఎవరి బాధ్యత ఇవ్వాలనుకున్నారు? కోర్టు కేసు నాకు ఫేవర్గా రాదేమో అన్న డౌట్తో ఆ బాధ్యత నీకు అప్పచెప్పాలనుకున్నాను. కానీ ఇప్పుడు అవసరం లేదులే. అవసరం లేదనుకోండి, కానీ రేపెప్పుడైనా మీరు బిజీగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో అవసరం అవుతుందేమో కదా. ఎవరో ఏటో వివరాలు చెప్పండి, నాన్న చూసుకుంటాను. అవసరం లేదని చెప్తున్నాను కదా, లీవ్ ఇట్. అలాగే సార్. సార్, ఇంకొక విషయం. నా ఫ్రెండ్ని కలవడానికి నాన్న స్కూల్కి వెళ్తున్నానని మీరేం కంగారు పడకండి. అక్కడ నాకేం కాదు, నాన్న సేఫ్గా వెళ్తాను, సేఫ్గా వచ్చేతాను. నేను అడిగానా? అంటే నా గురించి మీరు టెన్షనింగ్ పడతారేమోనని చెప్తున్నాను. నీ గురించి నీకే ఆలోచన లేనప్పుడు వై షుడ్ ఐ బాదర్ యూ? అంటే ఏంటి? నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అంటున్నారా? నా సావు నన్ను సావమంటున్నారా?
సార్ 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 అదిగో అదిగో ఆ స్కూల్ దగ్గర ఆపండి. వాట్? స్కూల్ దగ్గర? అవును సార్. ఎందుకు, నాకు స్కూల్లో ఫ్రెండ్స్ ఉండరా? స్కూల్లో ఎంతమంది ఉంటారు, టీచర్సు, పిల్లలు, వాచ్మెన్లు, ఆయాలు, వంటల వాళ్ళు, వడ్డించే వాళ్ళు. అందుకే నాకేం భయం లేదు. అక్కడ ఆపండి. సార్ థాంకులు సార్, వెళ్ళొత్తాను. రుద్ర సార్ కార్ దిగారేటి? నాను జాగ్రత్తగా వెళ్తున్నానో లేదోనని నాను వెళ్ళే వరకు వెయిటింగ్ చేస్తారేమో. సార్ నాకేం భయం లేదు, నా జాగ్రత్తగా వెళ్తాను. నా కోసం మీరు టైం వేస్టింగ్ చేసుకోకండి. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఓహో, నా ఫ్రెండ్ ఎవరో ఏటో అని డౌటింగ్తో వస్తున్నారా? అదిగో మీకు అన్ని అనుమానాలే సార్. చూడండి, నా ఫ్రెండ్ని మీకు పరిచయం చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడే కాదు. ఆ ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు. తనని కలిసిన తర్వాత మీకు పరిచయం చేస్తాను. మీరు చాలా విషయాలు నేర్చుకోవాలి కూడా. అదే తెలుసుకోవాలి అంటున్నాను. నీ బాగుడు ఆపుతావా? నేను ఇక్కడ మీటింగ్కి వచ్చాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. సార్ 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 ఏంటి సార్ ఈ చిత్రం? మీరు నేను ఒకే చోటుకి బయలుదేరామన్నమాట. చూసారా, చేరాల్సిన చోటుకి చేరే వరకు మన దారులు గమ్యం ఒకటే అని మనకే తెలియలేదు. మొన్నటికి మొన్న మీరు వెళ్ళాల్సిన చోటుకి నాను వచ్చాను. ఇప్పుడు నాను వచ్చిన చోటుకి మీరు వచ్చారు. బహుశా మనకిలా కలిసి వెళ్ళాలని, కలిసి నడవాలని రాసుందేమో సార్. ఆపుతావా? నువ్వు వెళ్ళు, నేను కాల్ మాట్లాడొస్తాను. అలాగే సార్. నా ఫ్రెండ్ని కలిసాక నేను కాల్ చేస్తాను. మీ మీటింగ్ అవ్వగానే మీరు కాల్ చేయండి. ఓకే. హలో, నేను అశోక్ నగర్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన అనుమానితుడు భీమిలీ ఏరియాలో దొరికాడంట సార్. ఇజ్ ఇట్? ఎస్ సార్. ఇంకో 1 అవర్లో అతన్ని స్టేషన్కి తీసుకొస్తారు. అది ఇన్ఫార్మ్ చేద్దామని మీకు కాల్ చేశాను సార్. ఓకే సార్, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ చేయడానికి వచ్చాను. మీటింగ్ కంప్లీట్ కాగానే డైరెక్ట్గా స్టేషన్కి వస్తాను. అప్పటి వరకు అతన్ని జాగ్రత్తగా హోల్డ్ చేయండి. ఈరోజు ఎలాగైనా సరే వాడితో నిజం చెప్పించాలి. అలాగే రుద్ర గారు.